మన స్వచిత్తమును మనం చంపుకోకపోతే జీవితంలో పొరపాట్లు చేస్తాం. స్వచిత్తము చంపుకొనని బోధకులు సిద్ధాంత విషయాలలో కూడా పొరపాట్లు చేస్తారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి గుర్తుందా? నేను మర్చిపోనియను. స్వచిత్తమును చంపుకొనని వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించలేరు, నెరవేర్చలేరు, డెఫినెట్గా పోయి గొయ్యిలో పడతారు. స్వచిత్తమును చంపుకొనని బోధకులు సాతానుకు చేతి నిండా దొరికిపోతారు. వాడు దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు అది చెప్పాడు, వీడేం చెప్దాం అనుకుంటున్నాడో దాన్ని బైబిల్లో పెట్టి చెప్తాడు. అర్థమైందా మీకు? వీడి మైండ్లో ఏదున్నదో అది బైబిల్లో కలిపి చెప్తాడు. బైబిల్లో ఏముందో అది బయటకు తీసి చెప్పాడు. ఇట్లా చెప్తే బాగుండును కదా అనుకొని దానికి అనుకూలమైన వచనాలు ఎన్నుకుంటాడు. ఈ దుర్బోధలన్నీ అట్లాగే తయారైంది.